ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జై హో భద్రజీ. ఓకే. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఫస్టు పరమాత్మ స్థితి అంటే ఏంటి? పరమాత్మ స్థితిలో మనం చేరుకోవాలంటే ఏ ప్రయత్నం చేయాలి? అసలు పరమాత్మ స్థితి చేరుకున్నాక ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే. అసలు పరమాత్మ స్థితి అంటే ఏంటి? మనం పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ అని చెప్పుకున్నాం. చాలా సార్లు నుంచి ఏం చెప్పుకున్నాం? ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన ఒక అంశాత్మలం మనందరం కూడా. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వచ్చాం. అనుభవ జ్ఞానం కోసం ఇక్కడికొచ్చాం. అనుభవ జ్ఞానం కోసం వచ్చిన తర్వాత ఇక్కడ జన్మలు అంటే ఒక జన్మ తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటున్నాం. అలా జన్మలు పదే పదే జన్మలు తీసుకుంటున్నాం. దేనికి తీసుకుంటున్నాం జన్మలు? ఏంటి అంటే ఒక జన్మ తీసుకున్నప్పుడు ఆ జన్మలో ఏదైతే ఫుల్‌ఫిల్ చేయని విషయాలేమైనా ఉన్నాయో దాన్ని లాస్ట్ మినిట్‌లో ఏంటంటారంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్రీతింగ్ ఉంటది. చనిపోయే ప్రతి మనిషికి ఒక హాఫ్ అన్ అవర్ బ్రీతింగ్ ఉంటది. ఏమని అంటే నువ్వు చేసిన ఇన్ని దుర్మార్గ పనులు చేశావు నువ్వని చెప్పేసి మాస్టర్స్ వాళ్ళకి ఒక ఫ్రేమేసి ఒక సినిమా కింద చూపిస్తారు. అది చూపించగానే అది కూడా ఏం చూపిస్తారు? మనం చేసిన మంచి పనులు చూపించరు. మనం చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు చూపిస్తారు. ఓకే. అప్పుడేమవుతది? ఆత్మ ఏం చేస్తదంటే, ఆత్మ ఘోషిస్తూ మొదలుపెడుతది. ఆత్మ ఏడుస్తా ఉంటది. ఏడుపుతో స్టార్ట్ అవుతది ఆత్మ. ఏడుస్తా ఉంటది. ఏంటంటే, నేనిన్ని సరికాని పనులు చేసుకున్నానా? ఇన్ని సరికాని పనులు చేశానా? ఇంతమందిని ఇబ్బంది పెట్టానా? అని ఏడుస్తూ ఉంటది ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే ఏడుస్తూ మొదలుపెట్టిందో, అప్పుడేమవుతది అంటే, ఆత్మ ఘోష మొదలవుతది. ఆత్మ ఘోష స్టార్ట్ అవ్వగానే, అప్పుడు వాళ్ళకి మాస్టర్స్‌కి మళ్ళీ రిక్వెస్ట్ పెడతది. ఏంటంటే, ఈసారి నేను సరైన జన్మ తీసుకుంటా. సరైన పనులు మాత్రం చేస్తా. మంచి జన్మ తీసుకుంటా అని చెప్పేసి ఒక కోరిక పుడతది. ఆ కోరికను బట్టి నెక్స్ట్ జన్మ మళ్ళీ ప్లాన్ అయిపోతది. నెక్స్ట్ జన్మకొచ్చేస్తారు. బానే ఉంది. ఇలా జన్మలు తీసుకుంటాం. బానే ఉంది. కానీ రియలైజేషన్ ఎప్పుడవుతది? ఆత్మ దేనికి కావాలి జ్ఞానం? ఆత్మకి కావాలి. మనమేమనుకుంటున్నాం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. మనకు తెలిసిపోతుంది. అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ ఎవరికి కావాలి జ్ఞానం? శరీరానికి ఆహారం కావాలి. ఆత్మకి జ్ఞానం కావాలి. అంటే ఇక్కడ విషయం ఎప్పటికి కావాలి ఆత్మకి జ్ఞానం? చనిపోయే టయానికి నాకు ఇయన్నీ కాదు, శాశ్వతం కాదు. నేను ఒక ఉన్నతమైన ఆత్మని అని చెప్పి గుర్తించటానికి కావాలి జ్ఞానం. కానీ ఈ విషయం మర్చిపోతుందక్కడ ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందంటే మళ్ళీ రిపీటెడ్‌గా ఏం చేస్తుందంటే, మళ్ళీ కోరికలు పుట్టించుకుంటుంది. మళ్ళీ ఆటోమేటిక్‌గా ఏదేదో జరిగిపోతుంది ఇక్కడ తెలియకుండా. అంటే దీనివల్ల ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, జన్మలు తీసుకుంటారు. ఓకే. ఇయన్నీ బానే ఉంది. మరి పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? మనలో ఒక పరమాత్ముడున్నాడు కదా! మనలో పరమాత్ముడున్నాడని మనకెలా తెలుస్తది? మనం ప్రతి వాళ్ళని ఏమంటామంటే, చిన్న పిల్లలు పుట్టగానే ఏమంటాం? దైవ సమానం, చిన్నపిల్లలు అంటే దేవుళ్ళు అని చెప్పి అంటాం. పెద్దయ్యేటప్పటికి వాళ్ళందరినీ నార్మల్ మనుషుల్లా చేసేస్తున్నాం. అంటే మనలో ఉన్న భగవంతుడిని మాయం చేసేస్తున్నాం. ధ్యాన మార్గంలోకొచ్చాక ఎప్పుడైతే సరైన కర్మలు చేస్తున్నారో, సరైన పనులు చేస్తున్నారో, అప్పుడు ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఎదటి మనిషిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారో, ఎదటి మనిషిలో కూడా పరమాత్ముడున్నాడని తెలుసుకున్నాడో, ఫస్ట్ ఫిక్స్ ఏమైపోవాలిక్కడ? ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడు. ఇది ఫిక్స్. మీరనుకున్నా, మీరు నమ్మినా, నమ్మకపోయినా ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడు. ఎందుకున్నాడు? ఎవరికన్నా ఒక కష్టం కలగగానే, ఎవరైనా వచ్చి సాయం చేయగానే, దేవుడిలా వచ్చి కాపాడాడు నన్ను అంటారు. అంటే మీ వర్డ్‌లోనే ఉన్నాడు. మీకు ఆ విషయం తెలుసు. కానీ మనకేంటంటే,
ఆ పరమాత్ముడు కూడా ఒక్కోసారి దుర్మార్గులుగా కనిపిస్తాడు. వాళ్ళు చేసిన పనులు చూస్తున్నాం గానీ, ప్రతి మనిషిలోనూ వాళ్ళు చేసిన పనులే చూస్తాం. చెడ్డ పనులే చూస్తున్నాం గానీ, మంచి పనులు చూస్తలేము. ఆళ్ళు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటారు. కానీ మనకెప్పుడు కూడా వాళ్ళు చేసిన చెడు మాత్రమే వెతుక్కుంటాం. అంటే ఆ చెడెక్కడుంది? మ్యాగ్నెట్ లాగా మనం ఆ చెడుని అట్రాక్ట్ చేస్తున్నాం. వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు సరైన ధ్యానం చేస్తలేదు. వాళ్ళింకా ఎదగాలి. ఆళ్ళెదిగి ఆత్మ, వాళ్ళకింకా జ్ఞానం లేదు. నాకన్నీ తెలిసిపోయింది. నేను బ్రహ్మజ్ఞాన్ని, వాడు లేడు. నాకన్ని విషయాలు తెలుసు. నేను చెప్పింది వేదం. నేను పూర్తిగా విశ్వంతో కలిసిపోయిన మాస్టర్స్ అని జెప్పేసి ఎవరన్నా మీకు పదే పదే జెప్తున్నారంటే, అక్కడ విషయం ఏంటంటే ఆయన కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి సెకండ్ కూడా అవేర్‌నెస్‌లో ఉండాలి. ప్రతి సెకండ్ కూడా ఒక్క సెకండ్ గనక మనం నోటి వెంట గాని, మనం చేసే మాటల వెంట గాని, మనం విడిచే శ్వాసను కూడా గమనించుకుంటా విడిచాలి. ఎందుకంటే పరమాత్మ స్థితి అంటే ఎదటి మనిషికి హాని చేయకుండా, ప్రతి మనిషిలోని దైవాన్ని చూసి, ప్రతి ఒక్కళ్ళకి తినకున్న సౌకర్యాలు ప్రతి ఒక్కళ్ళకి తినకున్న సౌకర్యాలను కూడా మర్చిపోయి, అవతల వాళ్ళ మనిషిలో ఉన్న ఆనందాన్ని ఎవరైతే గుర్తిస్తూ ఉన్నారో, వాడు నిజంగా భగవంతుడే. భగవత్ శక్తి అంటే అదే. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా గడపాలి. ప్రతి ఒక్కళ్ళతో నేను మంచిగా ఉండాలి. అందరికీ ప్రేమను పంచాలి. ప్రేమతత్వంతో మాట్లాడాలి. కుదిరితే సాయం చేయాలి. కుదరకపోతే మాట్లాడకుండా ఉండాలి. అని చెప్పి ఎవరైతే ఫిక్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ భగవంతులే. ఆళ్ళు దైవానికి దేవుళ్ళకి దండం పెట్టక్కర్లేదు మళ్ళీ సెపరేట్‌గా. వాళ్ళు గుళ్ళకెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి ఎవరికేం లేదు. ఎదటి మనిషికి ఎవరైతే ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నారో, ఎదటి మనిషిని పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా బతుకుతున్నాడో, ఎదటి మనిషిని పూర్తిగా ప్రేమతత్వంతో చూస్తున్నాడో, ఎదటి మనిషిని పూర్తిగా నిజమైన భగవంతు స్వరూపంగా చూస్తున్నాడో వాడు భగవంతుడే. అప్పుడు నుంచి ఎప్పుడైతే మొన్నొక కొటేషన్ పంపించాను. ఏంటి? నువ్వు సాధన చేసేటప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునేటప్పుడు నీలో ఉన్న పరమాత్ముడు బయటకొస్తాడు. అంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నువ్వయిపోతావు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అదే నువ్వయిపోతావు. భగవంతుడెక్కడ? 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 జ్ఞానం ఎక్కడ? జ్ఞానం ఎక్కడ? జ్ఞానం చెప్పి గ్రేట్ మాస్టర్ ఎక్కడున్నాడో? ఎక్కడున్నాడని మీరు వెతుకుతున్నప్పుడు ప్రయత్నంలో ఆటోమేటిక్‌గా గ్రేట్ మాస్టర్ మీరే అయిపోతారు. ఎలా అయిపోతారండి అంటే పూర్తిగా మీ శ్వాస, ధ్యాస అన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతది అంటే, మనకు తెలియకుండానే మనలో ఉన్న పరమాత్మ స్థితి నిద్రలేస్తది. అదేంటండి మనలో ఉన్న పరమాత్ముడు నిద్రపోతున్నాడా అంటే, యెస్ నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతాడు? ఈడు ఈ జన్మకి మారడు. తెలియకుండా ఈడి దగ్గరకొచ్చి బుక్ అయిపోయానని చెప్పేసి, మనలో ఉన్న పరమాత్ముడు కూడా ఈడి పరిధి ఇంతే. ఈడు మారడని చెప్పేసి జాగ్రత్త వ్యవస్థలోకెళ్ళిపోతాడు. నిద్రావస్థలోకెళ్ళిపోతాడు. దాన్ని ఎలా లేపాలి? ప్రతి ఒక్కళ్ళు నాగుపాములు, చిట్టల పావులు 2 ఇలాగా మెలేసుకున్న పావులు 2 కూడా నిద్రావస్థలో ఉన్నాయి. మీకు కుండలీశక్తి పైకి లెగుస్తది. మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. నిద్రావస్థలో ఉన్నాయి. నాగుపాములు 2, జంట పాములు 2 ఉన్నాయి. నిద్రావస్థలో ఉన్నాయని చెప్తా ఉంటారు చాలామంది. దాని మీనింగ్ ఏంటి? మనలో ఉన్న పరమాత్ముడు కూడా నిద్రావస్థలోకెళ్ళిపోయాడు. ఎందుకెళ్ళిపోయాడు? సరికాని పనులు చేయటం వల్ల, సరైన ఆలోచన లేకపోవటం వల్ల
సరిగ్గా మనం ప్రతి విషయాన్ని ఎక్కువ టెన్షన్ పడిపోవటం వల్ల ఏమైంది అంటే, మనలో ఉన్న పరమాత్ముడికి కూడా ఇంక వీళ్ళకి ఎన్ని చెప్పినా వేస్ట్ అని చెప్పి నిద్రావస్థలోకి దాని సరైన సాధన ఎప్పుడైతే మనం చేస్తాం మొదలుపెట్టామో, ఆ సాధన ద్వారా మనకు తెలియకుండానే మనలో ఉన్న పరమాత్ముడు పూర్తిగా మన బ్రహ్మరంధ్రం ద్వారా ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ లోనకెళ్తుందో, అప్పుడు కాంతి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక ఇల్లు కట్టారు. బ్రహ్మాండంగా ఒక రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు. అంతా బానే ఉంది. మొత్తం లైటింగ్ పెట్టిచ్చారు, అన్నీ పెట్టిచ్చారు. చివరికి కరెంట్ లేదు. రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు. లైట్లు పెట్టిచ్చారు, అన్నీ పెట్టిచ్చారు. చివరికి కరెంట్ లేదు. అప్పుడు జస్ట్ ఇలా డోర్ తీయగానే ఒక చిన్న క్యాండిల్ తీసుకెళ్ళి చిన్న దీపం వెలిగిస్తే ఏమవుతది? వెలుతురొస్తది. ఒక పవిత్రమైన దేవాలయం మన శరీర భాగాలన్నీ కూడా. ఆ పవిత్రమైన దేవాలయాన్నంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే చీకటిమయం చేసేస్తున్నాం. చీకటిమయం అంటే ఎందుకు చీకటిమయం అయిపోతుంది? అసూయ, ద్వేషం, అహంకారం, వేరే వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారని ఆళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద పగ, నేనే ఎదగాలి, నేనే అన్న అహంకారం, నాకే తెలుసని చెప్పి అదొక పచ్చ భ్రమ. నేను చెప్పిందే గొప్ప విషయం అని చెప్పి అదొక భ్రమ. ఇయన్నిటి వల్ల ఏమవుతుందంటే లోన ఏదైతే మన ఇన్నర్‌లో ఉన్న చీకటి బాగా ఎక్కువైపోతుంది. పూర్తిగా ఇంకెలా అయిపోయిందంటే ఇది కాదు, 72 గంటలు కాదు, 10 రోజులు, 10 రోజులు కూర్చొని సాధన చేసినా, మాట్లాడకుండా, భోంచేయకుండా సాధన చేసినా సరే, మనం ఒక స్థితికి చేరుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయారు? కారణం ఏంటి? మనని మనం నమ్ముతున్నాం. మన యొక్క శక్తిని మనం గుర్తించటం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇవాళ అమావాస్య గదా! పొద్దున్నుంచి ఒక 5 గంటలు మెడిటేషన్ చేసినోళ్ళు, 5 గంటలు కాదు, ఒక 2 గంటలు. మీకు మీరు మెడిటేషన్ చేసినోళ్ళు ఎంతమందున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. గుడ్. సూపర్. సూపర్. ఓకే. థాంక్ యూ. ఓకే. డౌన్ చేసేయండి. ఓకే. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఏదో సాయంత్రం క్లాస్‌లో అమావాస్య ధ్యానం చేపిస్తారు కదా! అప్పుడు చేసేద్దామని కాకుండా, మనకి మనం ఎప్పుడూ కూడా ఎవ్వరు ఏ పని చేసినా చేయకపోయినా, మన పని మనం చేసుకోవాలి. అమావాస్య రోజు ధ్యానం ఎందుకు చేయాలంటే, సరికాని శక్తులు ఏవైతే ఉన్నాయో, అయన్నీ పటాపంచలైపోతాయి. 15 రోజులకోసారి. మళ్ళీ 15 రోజుల తర్వాత ఏమొస్తది? పౌర్ణమొస్తది. పౌర్ణమికి ఏం జరుగుతది? పూర్తిగా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం. 15 రోజులకోసారి, 15 రోజులకోసారి. ఎందుకు డిఫరెన్సు? ఇది మనలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని భయాలు ఇయన్నీ కూడా పటాపంచలు చేసేస్తాయి అమావాస్య ధ్యానంలో. చాలా వరకు కూడా 95% యాక్టివేషన్స్ అన్నీ కూడా అమావాస్య రోజున మాత్రమే జరుగుతాయి మెడిటేటర్లకి. థర్డ్ డే యాక్టివేషన్ అవ్వాలన్నా, కుండలి రేజ్ అవ్వాలన్నా, డీఎన్ఏ యాక్టివేషన్ అవ్వాలన్నా, వాక్ శుద్ధి రావాలన్నా, ఏదన్నా ఎనీథింగ్ ఏది జరగాలన్నా సరే అమావాస్య రోజున మాత్రమే జరుగుతాయి. ఎందుకండి అమావాస్య రోజున ఎందుకు జరుగుతాయంటే, ఈ 15 రోజుల్లో మీరు సాధన ఏదైతే చేశారో ఒకేసారి
మీరు ఈరోజు చేసే సాధనలో అది ఒక పూర్తి పతాక స్థాయికి చేరుకొని అది బరస్ట్ అవుతది. అప్పుడు విస్ఫోటనం చెందుతారు. అప్పుడు మాత్రమే మీకు నిజమైన ప్రతిఫలం దొరుకుతది ఈరోజు. మళ్ళీ ఈ రోజు నుంచి పౌర్ణమి వరకు. పౌర్ణమి వరకు చేసిన సాధన కూడా ఎప్పుడవుతది? పౌర్ణమి రోజు జరుగుతది. ప్రతిరోజు ఎనర్జీ తర్వాత పరమాత్మ స్థితి. పరమాత్మ స్థితి అని చెప్పాను కదా! రోజు సరైన ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మీరు ఎదటి మనిషి గురించి ఆలోచించకుండా మీ సాధనలో మీరు ముందుకెళ్ళిపోతా ఉంటే ఆటోమేటిక్‌గా మీరు పరమాత్మ స్థితికొస్తారు. పరమాత్మ స్థితి ఎలా ఉంటదసల? ఎప్పుడూ ఆనందమే. నిత్యం ఆనందమే. ఎవరిని తిట్టినా ఆనందమే. ఎవరిని ఏమన్నా అన్నా ఆనందమే. ఏదైనా ఆనందమే. నిజమైన ఆనందం కోసం, బ్రహ్మానంద స్థితి కోసం, పరమానంద స్థితి కోసం మనం ధ్యానం చేస్తున్నాం. అది ఎక్కడ దొరుకుతది? పూర్తిగా మన యొక్క స్థితిని పెంచుకున్నప్పుడు పరమాత్మ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకున్నామో, ఆ రోజు మాత్రమే నిజమైన ఆనందం తెలుస్తది. నిజమైన ఆనందం అంటే ఏంటండి? మేము నిజంగా నవ్వుకుంటూనే ఉంటున్నాం, బ్రహ్మాండంగా ఉంటున్నాం కదా! మెడిటేషన్‌లోకొచ్చాక చాలా బావుందండి లైఫ్ అంటే. ఇదన్నీ మీరు ప్రాక్టికల్‌గా బయట నుంచి చూస్తున్నారు. పరమాత్మ స్థితిలోకి ఎప్పుడైతే మీరు ఎంటర్ అయిపోయారో, నిజమైన ఆనందాన్ని చూస్తారు. నేను ఆల్‌మోస్ట్ 2 సంవత్సరాల నుంచి బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాను. పూర్తిగా పరమాత్ముడి స్థితిలో ఉంటున్నాను. ఎవరి మీద కోపం రాదు నాకు. ఎవరి మీద కోపం రాదు. ఎవరి మీద ద్వేషం లేదు నాకు. ఆఖరికి మీరు తిట్టినా సరే నాకేమి అనిపించదు. ఎందుకంటే అది నన్ను తిడతలేదు మీరు. మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు. సత్యం అది. ఎందుకు సత్యం అది అంటున్నానంటే, మనం ఎవరినైనా తిడుతున్నామంటే, మనం చెయ్యలేని పనులు వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుగా పెట్టుకొని మనం తిట్టుకుంటున్నాం. ఒకాయన బాగా మెడిటేషన్ చేస్తున్నాడు. బాగా చెప్తున్నాడు క్లాసు. నేను ఆయన అదండి, ఇదండి అని చెప్తున్నానంటే, నేను ఆ పని చేయలేక అతన్ని సాకుగా చెప్పి నన్ను నేను తిట్టుకుంటున్నా. ఎందుకంటే, ఒక మనిషి వేరే వాళ్ళని తిడుతున్నాడు అంటే, దానికి కారణం 2 ఉంటాయి. ఎందుకు కారణాలు 2 ఉంటాయి? ఒకటేంటంటే, ఆ పని ఇతనికి చేత కాదు. ఎదుటి మనిషి చేస్తే ఒప్పుకోడు. ఇక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ఆ 2 లేవు. నాకొచ్చింది చేస్తా. రానిది తెలీదని నమస్కారం పెట్టేస్తా. పరమాత్మ స్థితి అంటే ఇదే. సత్యాన్ని సత్యంలా ఒప్పుకోవాలి. తెలియని విషయాన్ని తెలీదని చెప్పేయాలి. ఆనంద స్థితిలో ఉండాలి. స్త్రీ పురుష లింగ భేదాలు ఎప్పుడో తీసేశారు. మీరందరూ కూడా నాకు ఒకలాగానే కనిపిత్తరు. ఎవ్వరు నాకు వేరు వేరుగా కనిపించరు. మీకందరూ ఒకలాగానే అనిపిత్తరు నాకు. అందరూ పత్రిజీలే. కళ్ళు మూసుకొని పత్రి సార్ వచ్చి కూర్చున్నాడక్కడ. అంటే ఎప్పుడైతే మనం ఏది వెతుక్కుంటూ నేను పత్రి సార్‌ని వెతుక్కుంటూ ఎళ్ళాను. నాకందరూ పత్రి సార్ లాగానే కనిపిత్తరు. అంటే దేనికోసం మనం ప్రయత్నిస్తున్నాం? మెడిటేషన్‌లో ముఖ్యమైన విషయం ఇదే. దేనికోసం వెతుకుతున్నారో ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఏం అవ్వాలని వచ్చారసల? యానమహా చక్రాలకెళ్దాం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతున్నాయి. అక్కడ ఏం నేర్చుకున్నాం? అక్కడ మంచి విషయాలే తెలిసినాయా మీకు? చెడ్డ విషయాలు తెలియలేదా? 2 తెలుసుకోవాలి. మంచి విషయం నుంచి ఏం తెలుసుకోవాలి? ఓకే. ఇలా చేస్తే ఇలా అవుతదని. చెడ్డ విషయం నుంచి ఇలా చెయ్యకూడదు. ఇన్ కేస్ రేపొద్దున అదే స్థాయిలో మీకెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో అయన్నీ కూడా మనం కూడా సరిదిద్దుకునేలా ఉంది. అంటే పూర్తిగా మన స్థితి దేని దగ్గర నుంచైనా మనం నేర్చుకునే స్థితిలో ఉండాలి. ఏ విషయం పట్లన. అది దుఃఖం అవని, ఆనందం అవని ఏ విషయంలో అయినా సరే.
ఎదుటి మనిషి ఎవరైనా కష్టం చెప్పారంటే, కుదిరితే మనం సాయం చేయాలి. సాయం అంటే మళ్ళీ మీరు ఒక రూ. 1,00,000 తీసుకెళ్ళి ఇచ్చేత్తం కాదు. ధ్యాన మార్గంలోకి తీసుకురండి. మీరు లక్షిస్తే రేపొద్దున ఖర్చయిపోవచ్చు. కానీ ధ్యాన మార్గంలో తీసుకొచ్చారనుకో, కొన్ని కోట్లు ఇచ్చినా సరే తరగని ఆస్తి ఇచ్చినట్టే మీకు. ఆ తర్వాత ఎవరి గురించి ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇంతమందున్నారు గ్రూప్‌లో. నేను ఎవ్వరి గురించి పట్టించుకోను. ఇది సత్యం ఇది. ఎందుకంటే, ఈ ఆలోచన లేకుండా మనం ఉండాలి అంటే, కంపల్సరీ ఏ విషయం గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. మనం శ్వాసను గమనించుకుంటూ మనలోకి మనం వెళ్ళాలి. ఈరోజు నేను గత 4 సంవత్సరాలుగా గ్రూప్ రన్ చేస్తున్నాను. రేపొద్దున ఇదే క్లాస్‌లోకి ఇన్ కేస్ ఇడిచిపెట్టేసే అవసరం వస్తే ఈ క్లాస్‌ని కూడా ఇడిచిపెట్టేసి ఎళ్ళిపోతాను. అంటే అటాచ్‌మెంట్‌లోకెళ్ళొద్దు ఏ విషయంలోనూ. మనమే చేయగలము. మన వల్లే జరుగుతుంది. నేను లేపోతే అది లేదు, ఇది లేదు. ఇయన్నీ అవసరం లేని విషయాలు. మనకు కావాల్సిందేంటి? ఆత్మజ్ఞానం. అది ఎక్కడుంది? ఎక్కడుంది? ఓన్లీ పత్రిసార్ దగ్గరే ఉందా? రమణ మహర్షి దగ్గరే ఉందా? సివివి గారి దగ్గరే ఉందా? బుద్ధుడి దగ్గరే ఉందా? మన దగ్గర లేదా? ఉంది. కానీ మనం గుర్తించట్లేదు. ఈళ్ళందరికీ వచ్చినప్పుడు నాకెందుకు రావట్లేదు? 93 మందున్నారు. మందొచ్చారు క్లాస్‌కి. అంటే 40 మంది ఏంటి? రేపొద్దున యూట్యూబ్‌లో ఏస్తే చూద్దాం. పెద్ద విషయం ఏముందనుకో. ప్రతి దానికి సీరియస్‌నెస్ ఉండాలిక్కడ. ఉన్న ముఖ్యం. ఇక్కడ మిగిలిన బిజినెస్‌ల్లో మీరు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఏది చేసినా సరే, ఎదటి మనిషిని మోసం చేస్తాకి ఆస్కారం ఉందేమో గానీ, ధ్యానంలో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అంటే సరిగ్గా సాధన చెయ్యకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం. టైం వేస్ట్. మీరు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతున్నాయి. గంటలు, గంటలు కూర్చుంటాం వల్ల ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇయన్నీ టైం వేస్ట్ పనులు. దాని గురించి మీరు ఒకటో తారీఖున పెట్టాల్సిన క్లాస్ ముందే ఎందుకు పెట్టామంటే, ఈ విషయాలు ముందే చెప్పాలి. ఒకటో తారీఖు నుంచైనా సరే 2025 ఒకటో తారీఖు నుంచైనా జనవరి ఒకటో తారీఖు నుంచైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తారు. రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఫస్టు నేను గ్రేట్ సోల్. నేను ఒక గొప్ప ఆత్మని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న జ్ఞానమంతా నా దగ్గరే ఉంది. నేను తెలుసుకుంటాకి ప్రతిరోజు నాకు తగ్గ సమయంలో, నాకు తగిన సమయంలో ధ్యానం చేస్తా. వేరే వాళ్ళ విషయాలకు వెళ్ళను. వేరే వాళ్ళ విషయాలు నాకొద్దు. నా కుటుంబ సభ్యులకు కూడా రెస్పాన్సిబిలిటీలు మాత్రమే చూస్తాను. వాళ్ళని అటాచ్ చేసుకోను. అటాచ్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు పిల్లల దగ్గరకొస్తే ముద్దు పెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే అది ఓకే. ఆళ్ళు స్కూలుకెళ్ళినప్పుడు కూడా అయ్యో! మా పాప ఎక్కడికెళ్ళిపోయింది? రాసిందా లేదా? ఎగ్జామ్ రాసిందా లేదా? అది ఇది అని మీరు టెన్షన్‌లు పడదమండి. పిల్లోడు ఇంటర్వ్యూకెళ్ళాడని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
వెళ్ళాడు, జాబొస్తది, వస్తాడు. అంతేగాని మనం అటాచ్‌మెంట్‌ల వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ వాళ్ళని సరిగ్గా పరిగెత్తనివ్వట్లేదు. మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అటాచ్‌మెంట్స్ తగ్గిచ్చండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అటాచ్‌మెంట్స్ తగ్గిచ్చండి. ప్రతి దానికి టెన్షన్ పడతాం మానేయండి ఫస్ట్. కొంపలేమి మునిగిపోవు. ఒక్క 10 రోజులు గణేష్ గారి క్లాస్ చెప్పకపోతే కొంపలేమి మునిగిపోవు. మీకు గణేష్ గారి క్లాస్‌కి మీరు రాకపోతే కొంపలేమి మునిగిపోవు. అసలు విషయం ఎక్కడుంది? మీలోనే ఉంది. అసలు విషయం మీలోనే ఉంది. రోజుకో గంట సేపు సాధన చేసి, మీరు శూన్య స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే సాధన చేస్తా మొదలుపెట్టారో, రోజుకో గంట సేపు సాధన చేస్తే 21వ రోజొచ్చేటప్పటికి నో క్వెషన్స్, నో ఆన్సర్స్. బ్రహ్మాండం అంతా మీ చేతిలోనే ఉంటది. 21 రోజులొచ్చేటప్పటికి. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా తెలుసుకోండి. ఒక గంట సేపు ఏ ఆలోచన లేకుండా స్థిరంగా మీరు కూర్చొని సాధన చేస్తే 21వ రోజొచ్చేటప్పటికి నో క్వెషన్స్, నో ఆన్సర్స్. అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. ఇక్కడ ఎవ్వరు గ్రేట్ ఎవ్వరు లేరు. ఒకడే గ్రేట్. ఏంటి అంటే సుప్రీం కాన్షియస్ మూల చైతన్యం. ఆ మూల చైతన్యాన్ని పట్టుకున్న గురువులు కాన్షియస్‌నెస్. అది మీలో కూడా ఉంది. అది గుర్తించండి. ఎంతసేపు మనం ఆళ్ళు చెప్పాలి, వీళ్ళు వాళ్ళందరూ చెప్పేసారు అయిపోయింది. మీరేం చెప్తాకొచ్చారిక్కడ? మీరేం రాస్తాకొచ్చారిక్కడ? మీరేం సృష్టింతాకొచ్చారు? అది మీరు తెలుసుకోవాలి. అంటే ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు వెతుక్కునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు వెతుక్కోవాలంటే పిన్ డ్రాప్ సైలెంట్. పిన్ డ్రాప్ సైలెంట్ అంతే అవసరం లేని చోట మాట్లాడొద్దు. అవసరం ఉన్న విషయాలే మాట్లాడండి. పూర్తిగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. గంట మొన్న చెప్పాను గదా! ఒక గంట సేపు ఉంటే 45 మినిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ 15 నిమిషాల్లో ఆ 15 నిమిషాల్లో మీరేం గంట సేపు ఏం చేశారో మీరు గమనించుకుంటే ఆటోమేటిక్‌గా మీ జీవితం మీ చేతిలోకొచ్చేస్తది. వేరే వాళ్ళ జీవితాలకి, వేరే వాళ్ళకి మన కంట్రోల్స్ ఇవ్వకుండా, మనలో ఉన్న ఎమోషన్స్ గాని ఏయన్నా సరే, మనం ఇలా గ్రిప్ పట్టుకొని ఒక్కొక్కటి విడిచిపెట్టేసి, మనం బయటకొచ్చే ప్రయత్నం ఎక్కుకోవాలి. అప్పుడు మాత్రం నిజమైన సాధనలోకెళ్తాం. చాలా మంది చాలా క్లాసులు చెప్తారు. సత్యం ఒకటే సత్యం ఉంది. ఏంటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో విశ్వం గురించి కూడా నీకే అర్థమవుతది. ఇది ఆఖరి పాయింట్. థాంక్ యూ. జై హో పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. థాంక్ యూ. జై హో పత్రిజీ.